ప్రభునందు ప్రియమైన సహోదరు ప్రైజ్లాడండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. మోహనుద్ర మహాగౌండ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత తెలుసునంతని గద్దించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ సజీవుల రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యించి ఆలోచించినందుకు నీకే స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభు నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా అభిత్రమైన నా పెదవులు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని వర్గపరిచి వాన స్వరాన్ని వర్గపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు నీ నామానికి నీ మహిమను ఘనతను ప్రభావాలు పొందుకోమని ఇస్తున్నాం విడుచున్నాము తండ్రి. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటండి, నేను నీ దేవుడిని తండ్రి దేవుడిని, నేను నీ దేవుడిని నీ తండ్రి దేవుడిని. ఆదికాండము 46వ అధ్యాయం అండి, 1వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెర్షెలెబుకు వచ్చి తన తండ్రి అయిన ఈసాకుకు దేవునికి బలి అర్పణ అర్పించును. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు ఆయన ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువానును. ఇక్కడ మరి ఏంటండి, ఇశ్రాయేల్ యాకోబు ఏం చేశాడండి, మరి వాళ్ళ కొడుకు చెప్పింది ఇంకా ఎవరో యోసేపు బ్రతిగా ఉన్నాడా అని చెప్పినంత చాలు ప్రభా, యోసేపు బతుకున్నాడు కనుక నువ్వు నాకు చేసిన మేలుకు నీకు స్తోత్రాలు చెప్పుకుంటూ ఏమన్నాడంటే, ఇంకా యోసేపు ఎలాగ బ్రతుకున్నాడు కనుక నేను సాగకుండా ఉండక ముందే వెళ్ళి ఎవరి దర్శనం చూపించాలి వస్తాను, నా కొడుకుని చూడాలి, నా కొడుకు పంపించిన బండి మీద నేను వచ్చేస్తానని అంటండి. వెళ్ళాలనుకున్నట్టు నా రాత్రి మొత్తం అందరూ కూడా బయలుదేరిపోయారండి. ఆ కుటుంబంలో ఉన్న అందరూ సమస్తం కూడా మరి బయలుదేరిపోయినప్పుడు ఏంటంటే వెళ్ళిపోయి బయలుదేరిన తర్వాత అప్పుడు ఏం చేయడంటే, ఇస్సాకు దేవుడికి ఏం చేయడంటే బలి అర్పించాడంట. బలిపీఠం కంటే ప్రార్థన చేశాడంటే, ఇదిగో మరి అబ్రాహాము ఇస్సాకుల దేవుడు నా దేవుడు, మరి నా కుమారుడు చనిపోవడానికి నా కుమారుడు నా రాజ్యాన్ని మన ఐగుప్తు దేశం అంతా రాజుగా వెళ్తున్నాడు అనేసి వర్తమానం వచ్చింది, కానీ నేను అక్కడికి వెళ్తానని బలి అర్పించినప్పుడు ఏంటండి, అప్పుడంట మరి దేవుడంట ఎవరితో మాట్లాడండి, యాకోబుతో మాట్లాడినప్పుడంట చిత్తము ప్రభు అన్నాడంటండి. ఎవరో యాకోబు, ప్రభా నీ చిత్తం తండ్రి, ఏం మాట్లాడతావు ఏం చెప్తావో నాకు చెప్పాను అంటే దేవుని చిత్తానికి తలవగ్గాడంటే ఎవరండి, యాకోబు. అప్పుడు దేవుడు అంట యాకోబుతో మాట్లాడుతున్నాడంటండి. ఇప్పుడు చదువుదామండి. ఆయన నేనే దేవుడును, నేను తండ్రి దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనులుగా చేసేదను. నేను ఐగుప్తునకు నీకు తోడుగా వచ్చును. ఐగుప్తునికి నీకు తోడుగా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. వచ్చేదనని యేసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచుమని సెలవీయగా యాకోబు లేచి బెర్షెలెబు నుండి వెళ్ళెను. ఇక్కడ ఎప్పుడైతే మరి యాకోబు అంటండి ఆ యొక్క దేవుడు ఒక దర్శనాన్ని పొందుకున్నాడో దేవుడు చెప్తున్నాడంట, నువ్వు ఎట్టి బస్సులో భయపడద్దు, నేను ఆ యొక్క ఐగుప్తు దేశం నేను ఉంచను, వాగ్దానం ప్రకారం నేను తీసుకెళ్తున్నాను, మళ్ళీ నేను నీ కానాన్ దేశానికి నీ సంతానం నేను తీసుకొస్తాను, నువ్వేమీ భయపడిన అవసరం లేదు. కానీ మరి నువ్వేం చేస్తావంటే నీ కుమారుడైన యోసేపు ఉన్నాడు కనుక యోసేపు కన్నుల మీద నువ్వేం చేయాలండి, కన్నుల మీద ఎందుకు ప్రార్థన చేయాలంటే, మరి దేవుడు మరి ఆ యొక్క యోసేపు కన్నులు అంటండి చూసిన మేరకంతా కూడా మరి బ్రహ్మాండమైన పంటకు దేవుడు కృప చూపించాడు, కానీ తన కన్నుతో చూసి ఏది కూడా మరి యేసేపు అంటండి తప్పుపోకుండా ఉన్నాడు కనుక ఇంకా నీ ఆశీర్వాదం ఉండాలనేసి ఆ యొక్క యేసేపు గురించి ప్రార్థన చేయమనేసి ఏంటండి ఆ యొక్క కన్నుల మీద ప్రార్థించి ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడంట. దేవుడు చెప్పిన ప్రకారంగా మరి యాకోబు అంటండి మరి బయలుదేరాడంటే అక్కడ నుంచి. ఎందుకంటే అయ్యో ఊరు కానీ దేశం మనం వెళ్తున్నామంటే అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి, అక్కడ ఏం చేస్తారు ఏంటి అని భయం ఉంటుంది కదండి. ఆ భయం ఏమీ లేకుండా నేను నీ తండ్రిని అబ్రాహాంతో మాట్లాడాను, నీ సంతానం ఇన్ని సంవత్సరాల యొక్క ఐగుప్తు దేశంలో మరి బానిసలుగా ఉంటాను నేను చెప్పిన ప్రకారంగా మరి ఆ బానిసలుగా నేను వచ్చాను, కానీ మళ్ళీ నేను అందరిని కూడా తిరిగి నేను తీసుకొస్తాను, నువ్వు అక్కడ ఉండిపోవు, నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు నీ సంతానం తీసుకుని వెళ్ళమని చెప్పగానే ఏంటండి అప్పుడంట యాకోబుకి ఏం కలిగిందంట, బలం కలిగిందంట, శక్తి కలిగిందంట. దేవుడు మాట్లాడినాక ఇంకా కూడా బలం పొందుకుని శక్తి పొందుకున్నా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాతో చెప్పాడు, ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళు నీకు తోడుగా నేను ఉంటానన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మరి మనకు దేవుడు తోడుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా
మనకి ఇంకా విజయం కలుగుతుందండి. మనం భయపడక్కర్లేదు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటిసారిగా దేవునికి ప్రార్థించాలి, దేవునితో మాట్లాడాలి. దేవా, ఇదిగో ప్రభా, నా పని నిమిత్తం లేదు, నా ప్రయత్నం నిమిత్తం, నా ఉద్యోగం నుంచి, నా వ్యాపారం నుంచి నేను పాటకెళ్తున్నాను తండ్రి, నీ సన్నిధి నాతో మంచి పని దేవునితో మరి చెప్పినట్టు దేవుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నామో అప్పుడు దేవుని సన్నిధి ఎవరితో వస్తుందండి? నీతోటి నాతోటి కూడా వస్తుందండి. అలాగే యాకోబు తోటి ఆ యొక్క సంతానం అందరితోటి కూడా దేవుడు ఉన్నాడని విశ్వాసం నమ్మకం కలిగింది కనుక మరి చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా తన కుమారుని ఎదుర్కోవడానికంటండి యాకోబు బయలుదేరి వెళ్తున్నాడండి. ఇక్కడ చదవండి. ఫరో అతన్ని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలు తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానము తమ పశువులు తమ కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునికి వచ్చిరి. చూసారండి ఆ యొక్క మరి తన ఆ యొక్క ఐగుప్తు దేశంలో కనాను దేశంలో ఏవైతే సంపాదించాడో సమస్తము కూడా తీసుకున్నట్టండి. తన భార్యని, తన పిల్లల్ని, మనవల్ని, మనవరాళ్ళని అందరిని తీసుకొని తను సంపాదించిన సంపాదన అంతా తీసుకొని తన కుమారుడిని యోసేపు పంపించిన బండ్ల మీద ఏంటండి ఇవన్నీ సామాగ్రిని సర్దేశాడంటే అన్నీ సర్దేసి దాని మీద ప్రయాణం ఏంటండి వాళ్ళు వెళ్తున్నారంట. ఎక్కడి నుంచి వెళ్తున్నారండి? కనాను దేశం నుంచి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఐగుప్తు దేశంకి వెళ్తున్నారండి. ఎందు నిమిత్తం వెళ్తున్నారంటే మరి చనిపోతాడు అనుకున్న తన కుమారుడు బ్రతికుండి ఐగుప్తు దేశం అంతా వెళ్తున్నాడని ఆ సంతోషంతో ఆనందంతో కద్మ అన్నదమ్ములందరూ మరి వధువులు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ కూడా అండి ఎంతో సంతోషం. వీళ్ళందరూ కూడా కలిసి అంట మరి తన కుమారులు తన సంతానం ఉన్నారంట, వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారంట. ఇక్కడ చదువు చూడండి 19 46-19. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనిషి ఎఫ్రాయిము పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనీకు యాజకుడగు పోతీఫెరు కుమారి అయిన అసనేతులకు అతనికి కనెను. ఇక్కడ ఎవరు కన్నారండి? ఓని తండ్రి తన కుమార్తె అసనేతి ఎవరికి వివాహం జరిగిందండి? యోసేపుకి వివాహం జరిగింది. ఈ విషయాలన్నీ ముందుగానే మరి ఆ యొక్క అన్నల ద్వారా మరి యాకోబు తెలిసిందంటండి. ఈ యొక్క యాకోబు ఎంతో సంతోషిస్తాడు. నాకు మనవళ్ళు కొడుకు పుట్టారంట, ఎంతో సంతోషం అండి. అసలు లేనన్నా కొడుక్కి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు, ఎంత దేవుని ఇచ్చాడో ఇవన్నీ మరి యొక్క యాకోబు భార్యలు ఎవరెవరండి? యాకోబు భార్య రిబకా ఇక్కడ ఏం చేసిందంటే స్వారండి, రిబకా కాదు, ఎవరంటే లేయా. మరి ఆమె జబ్బు కలుదు కనుక మళ్ళీ అతను ఏం చేశాడు చెప్పండి? లేయాని చేసుకోకుండా ఎవరిని చేసుకున్నాడండి? ఇక్కడ తను చేసుకున్నాడు చూడండి, చదువుదాము. రాహేలు కూడా వివాహం చేసుకున్నాడు కదండి. ఈ రాహేలుకు పుట్టిన వాళ్ళు ఎవరండి? బెన్యామీను, యోసేపు అన్నమాట. వీళ్ళిద్దరు కుమారులు బెన్యామీను, యోసేపు కనుక మరి యోసేపుకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? సంతాన భాగ్యం ఇచ్చాడు. 2 బిడ్డలను ఇచ్చాడండి. ఈ 2 మనవలను కూడా ఇచ్చాడు. ఇదంతా ఒక రాజు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. మరి యాకోబు అంటండి ఈ ప్రయాణం చేస్తూ ఇవన్నీ తలుసుకునేటప్పుడు కంట యాకోబుకి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదే, నేను ఎంత బాధపడినా, నేను ఎంత కష్టపడినా, నేను ఎంత కుమిలిపోయానో దానికి తగ్గట్టుగా నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా కుమారుడు ఆ దేశాన్ని ఏళ్ళడంతో పాటు వివాహం జరిగింది, మనవాళ్ళు కూడా పుట్టారంటండి. ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో ఆ ఇచ్చిన బండి మీద బయలుదేరి ప్రయాణం ఏంటండి వాళ్ళు సాగి వెళ్ళిపోయారండి. ఇక్కడ చూద్దాం చూడండి 26 అండి. యాకోబు కొండ్రోను 28 ఐగుప్తులో అతనికి పుట్టిన 28 అతడు గోషేనుకు త్రావు చూపుటకు యోసేపు నద్దుకు తనకు ముందుగా యోదాను పంపును. మరి గోషేను చేయించి తన దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎక్కించుకొని ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడును. చూడండి, ఎప్పుడైతే తండ్రి వస్తున్నాడంటే మరి తండ్రి కన్నా ముందుగా
ఏం చేయాలి చెప్పండి? నా తండ్రిని నేను ఎదుర్కోవాలి, నా తండ్రికి ముందుగా నేను వెళ్ళాలి. నా తండ్రి నా దగ్గర రావడం కాదు, నేను నా తండ్రి ఎంతకాలం అయితే నా తండ్రిని చూడకుండా ఉన్న నా తండ్రిని నేను నాకు కలిగిన యావత్తుని పంపించడమే కాదు, నేను కూడా నా తండ్రిని నేను గౌరవించాలని అంటండి ముందుగా యోధాను పంపాడండి. యోధాను పంపి నువ్వేం చేస్తావంటే, నేను ఈలోగా వస్తాను, నువ్వు వెళ్ళి గోషాన్ దేశంలో ఆగిపోమను, మన తండ్రిని వాళ్ళ అందరిని అక్కడ ఉండమని, నేను వస్తున్నాను ఈలోగా రథాలు కట్టుకొని అంటండి ఆ గోషాన్ దేశంలోనికి వెళ్ళి అక్కడ ఎదుర్కొన్నాడండి. తన తండ్రిని ఎదుర్కొనగానే తన తండ్రి మరి తన కుమారుని చూడగానే ఏం చేశాడు చెప్పండి? భుజం మీద పడంటండి ఏడ్చాడంట. ఏడ్చి ముద్దు పెట్టుకొని ఎంతో సంతోషం, ఎంతో ఆనందం అండి. మరి మరి ఆనందాన్ని ఆ సంతోషాన్ని తప్పుకొని కుమారుడు మరి తన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంత సంతోషించాడో అంతకన్నా ఎక్కువగానంటండి ఈ యొక్క యాకోబు సంతోషించాడంట. సంతోషించి మరి ఆనందించి మరి ఆ యొక్క చుట్టాలు బంధువులు అందరితో మెళ్ళ మీద పడి ఏం చేయడంటండి యోసేపు మరి ముద్దు పెట్టుకున్నాడంటండి, కౌగిలించుకున్నాడంటండి. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ 10:30 అండి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవిక బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూసి తిని కనుక నేను ఇంకా నువ్వు చనిపోదునని చెప్పాను. అప్పుడు అన్నాడు, ఏమంటున్నాడంటే, నాకు ఇంక చాలు, నేను అసలు నువ్వు బతికిలేవనుకున్నావు, నువ్వు చనిపోవనుకున్నావు, అలాంటిది నా దేవుడు సర్వశక్తివంతుడు, నా దేవుడు, నా తండ్రి దేవుడు నిన్ను నాకు కనపరిచాడు, నాకు నిన్ను చూపించాడు, ఇంక నాకు చాలు, ఇంక నేను బ్రతకను, ఇంక నేను చచ్చిపోతా చాలు అనేసి అంటండి ఆ యొక్క సంతోషంలో ఆనందంలో మరి అంటే యాకోబు అంటండి ఆ యొక్క యోసేపుతో చెప్తాడంటండి. ఎందుకు చెప్తాడంటే తను ఎన్నో సంవత్సరాలు ఆ ఒక బిడ్డ కోసం ఎదురు చూశాడు. ఆ ఎదురు చూసిన కుమారుడు బ్రతకడం బతుకున్నాడని తెలిసినప్పుడు స్వయంగా తెలిసినప్పుడు ఒకలాగా ఉంది, తను స్వయంగా తన కళ్ళ ముందుకు వచ్చాడు, తన మీద భుజం మీద పడ్డాడు, మరి కౌగిలించుకున్నాడు, ఏడ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇంక చాలు, ఇంక నీ సంతోషం చాలు, ఇంక నేను ఇంకా బ్రతకను, నేను చనిపోతాను అనేసి అంటండి ఆ తండ్రి అంటండి యోసేపుతో మాట్లాడుతానంట. కింద చదవమ్మా. యోసేపు తమ సహోదరులను తమ తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులకు నా తండ్రి కుటుంబిక వారులకును నా వద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెలు కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిందంతయు తీసుకొని వచ్చినని అతనితో చెప్పి గొర్రెలు కాపరి ప్రతివాడు ఐగుప్తులకి ఏడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురం ఉండినట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరం ఇచ్చునని చెప్పును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే మరి ఆ యొక్క యోసేపు అంటే వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళందరికీ చెప్తాండి. ఏం చెప్తారంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లోని భయపడక్కర్లేదు, కానీ మరి మీరు నా యొక్క యజమానికి చెప్పాలి, నా తండ్రి సహోదరులు అందరూ వచ్చారు, వాళ్ళు ఏంటంటే గొర్రెలు మందలు, మేకల మందలు, మరి ఆవులు ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పశువులు వాళ్ళు కాసుకుంటేవారు కనుక మరి ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పినప్పుడు ఒకవేళ కానీ మా యొక్క రాజుగారి కానీ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పండి, ఏం చెప్తాను, మా చిన్నతనం నుంచి కూడా మేము ఈ గొర్రెల్ని గొడ్డల్ని ఇవన్నీ మేము మరి మేపుకుంటూ మేము ఈ రీతిగా ఉంటున్నాం, మా చిన్నతనం నుంచి వృత్తి చేసుకుంటున్నాం అనేసి మీరు చెప్పండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడిన అవసరం లేదు, కానీ మరి పొరవ అడిగినప్పుడు ఈ రీతిగా చెప్పండి అంటే, అక్కడ ఐగుప్తీయుల కంటే గొర్రెలు కాసుకునేవారంటే ఎటకారంగా ఉంటుంది అన్నమాట. అది కాకుండా మా చిన్నప్పటి నుంచి మా వృత్తి ఇదేని మీరు చెప్పండి అనేసి అంటండి. అక్కడ కొన్ని వివరాలంట వాళ్ళ తండ్రి బిడ్డలకి ఎవరు చెప్పారంటండి, ఆ యొక్క యోసేపు యాకోబుకి వాళ్ళ అన్నదమ్ములకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి తన కొన్ని విషయాలు చెప్పండి. పరువుకి పరిచయం చేశాడంటే, ఏం చేశాడంటే పరువు దగ్గరికి వెళ్ళి చెప్పాడంట. నా అన్నదమ్ములు కూడా అన్ని వాళ్ళకి కలిగిన సమస్తాన్ని తీసుకొని వాళ్ళు ఈ యొక్క ఐగుప్తుకి వచ్చేసారు, వాళ్ళ చోట ఉన్నారనేసి అప్పుడు చెప్పినప్పుడు అంటే ఎక్కడ చదువుతాం చూడండి. యోసేపు వెళ్ళి ఫరోను చూసి నా తండ్రి నా సహోదరులు వారు గొర్రెల మందలతోను వారు పశువులతోను వారు కలిగినంతటితోను కనాను దేశం నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియజేసి ఏం చేశాడంటండి,
నా తండ్రి బంధువులు అందరూ కూడా వచ్చేసారయ్యా. వాళ్ళు పశువులు తోడుకొని వాళ్ళ కొరకు సమస్తం దేవుడు వాళ్ళకి కనాన్ దేశంలో ఏమైతే ఇచ్చాడు సమస్తాన్ని పట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే వచ్చిన వాళ్ళు గోషాన దేశంలో ఉన్నారు. మరి నువ్వేం చేయమంటావయ్యా అనేసి మరి నీ చిత్తాన్ని నేను అడగాలి కదా, నేను కనుక్కోవాలి కదా అనేసి అంటండి అతనికి చెప్పాడండి. చెప్పినప్పుడు మరి ఆ యొక్క పౌర ఏమంటున్నాడు ఇక్కడ చూద్దామండి. తన సహోదరులందరితో ఐదుగురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షంలో ఉంచును. ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటి అడిగినప్పుడు వారు నీ దాసులైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపురమని ఫరోతో చెప్పిరి. ఫరో చెప్తే ఏం చెప్పారండి, ఎప్పుడైతే యోసేపు ఏమైతే చెప్పాడో అదే మాట అంటండి. ఆ యొక్క ముందుగా చెప్పకపోతే మరి ఇంకొకలా ఉండేది, కానీ ముందు అన్ని విషయాలు చెప్పాడు కనుక యోసేపు చెప్పిన రీతిగానే మేము చిన్నప్పటి నుంచి కూడా మా పితల నుంచి కూడా మేము ఏం కాసుకుంటే చెప్పండి గొర్రెల కాపర్లము అనేసి చెప్పగానంటే అలాగా అనేసి అంటే ఎంతమంది తీసుకెళ్ళి 5 తీసుకెళ్ళి మాత్రం ముందు పరిచయం చేశాడండి. పరిచయం చేసి ఈ రీతిగా మరి యోసేపు అంటండి చెప్పించాడంట. మరి ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప దేవుడు అండి. కళ్ళ యోసేపు కూడా అనుకోలేదు మళ్ళీ తన తండ్రిని, తన బంధువుల్ని, తన స్నేహితుల్ని వాళ్ళందరినీ చూస్తాను, తన రక్త సంబంధికులు చూస్తాను, రక్త సంబంధికుల్ని అందరినీ కూడా మరి కరువు కాలంలో నేను పోషిస్తాను అనుకోలేదు. దేవుడిచ్చిన కళ మాత్రమే గుర్తుంది, కానీ ఎప్పటికైనా సరే నేను గొప్పవాడిని అవుతానని తెలుసు, కానీ మరి తప్పుపైన తన తండ్రి తన అన్నదమ్ములు తను కలుస్తారని యోసేపు కూడా అనుకోలేదండి. తనకు సంతోషమే, తన తండ్రికి సంతోషమే, తన బంధువులకు సంతోషమే. దేవుడు మీరు ఎవరైతే ఏం కోల్పోయినప్పుడు కూడా దేవుడు సంస్థాన్ని అనుగ్రహించినాడు అన్నాడు. మీరు ఎట్టి బస్సులో భయపడక్కర్లేదు, కానీ ప్రార్థన చేయండి, దేవుడు మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. విశ్వాసంతో నమ్మకంతో పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు జరగలేని కార్యాలు జరుగుతాయండి. యేసోబు జీవితంలో జరగలేని కార్యం జరిగింది, యాకోబు జీవితంలో జరగలేని కార్యాన్ని జరిగించిన దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇసుకుపోవద్దు, కానీ నిరీక్షణ కలిగి మరి దేవుడు చేస్తాడని నమ్మకం కలిగి విశ్వాసంతో ఎదురు చూడండి. దేవుడు ఖచ్చితంగా మీ విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు, మిమ్మల్ని ఆస్వాదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మీరు కోల్పోయిన ప్రతి దాన్ని కూడా దేవుడు తిరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తుడా నాథ పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన రక్షక నాథ నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభు నాయన మరి యాకోబు అనుకోలేదు ప్రభు తన జీవితంలో తన కుమారుడు చూస్తాను అనుకోలేదు, తండ్రి అనుకోలేదు, కుమారుడు అనుకోలేదు, తన తండ్రిని చూస్తానని ప్రభు. అటువంటి విషయాల్లో ప్రభు నాయన నువ్వు గొప్ప కార్యం చేస్తావు తండ్రి. వాళ్ళ కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి. ఎంతోమంది కుటుంబాల్లో అయితే సంతోషం సమాధానం లేకుండా ప్రభు తండ్రి నాయన ఎవరైతే ప్రభు తండ్రి రాజారక్షక తండ్రి బిడ్డలను కోల్పోయి, తండ్రిని కోల్పోయి, భార్యలు కోల్పోయి, భర్తలు కోల్పోయి ప్రభా తండ్రి ఇదిగో నాయన నిరాశతో నిశ్చినవుతో ప్రభు తండ్రి రాజు అనుకున్న పనులు జరగక ప్రభు నాయన రక్షక అనేక విషయాల్లో తను కోల్పోతే అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నారో వారందరిని వేస్తున్నామని విడుదల దైత్యం విడిపించమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక నాథ పరిశుద్ధాత్మ చూసే దేవుడు, చూసిన దేవుడు, మాట్లాడే దేవుడు తండ్రి. మండుచున్న పోద నుంచి మోషతో మాట్లాడిన దేవుడు తండ్రి నాయన. నిబుడలతో మాట్లాడి దర్శించమని అడిచిన ఎవరైతే హాస్పిటల్లో తండ్రి సీరియస్ కండిషన్లో మంచాల మీద లేవలేని స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలను దర్శించండి ప్రభు నాయన. రక్షించండి ప్రభు రక్షక నాథ పరిశుద్ధాత్మ. ఎవరైతే ఈరోజు ఆపరేషన్ చేయించుకుంటున్నారో తండ్రి వాళ్ళకి తండ్రి నాయన మంచిగా బాగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షితంగా వచ్చి కృపను దైత్యమని అడుగుతున్నాను. ఈరోజు డెలివరీ అయితే బిడ్డలు మీరు జ్ఞాపకం సులువైన డెలివరీ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. రాజా రక్షక నాథ పరిశుద్ధాత్మ దయగల తండ్రి దయ చూపించి కృపగల తండ్రి నీ కృపను కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. కనిగిరి ముట్టు జాలి గల దేవుడు ఎంతమంది బిడ్డలు తండ్రి ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళ ప్రభ మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచం. చదువుకునే బిడ్డలకు జ్ఞానమును తెలివిని జ్ఞాపశక్తి ఇచ్చి ప్రవర్తన బాగా చదువుకునే కృప దయచమని అడుగుతున్నాను తండ్రి. నాయన చెడు వ్యసనాలు బానిసలు కాకుండా ఏమైనా కాలం ఉంది ప్రభా నీ తట్టు తిరిగే కృపని బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభు. ఎవరికైతే గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నారు బిడ్డలు గర్భంలో తెరవడం ప్రభావ గర్భఫలంలో అనుగ్రహించమని అడుగుతున్నాను, గర్భాన్ని పండించమని అడుగుతున్నాను తన గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరోగ్యాన్ని బిడ్డ పుట్టే కృప వేస్తూ నామలా కలజేయమని అడుగుతున్నాను తండ్రి. వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించడయ్యా, ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. వ్యాపారాలు చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకునే బిడ్డలకు వ్యాపారాల ప్రభావ మంచి మంచి లాభాలు వచ్చే కృప వేస్తూ నామలా కలజేయమని అడుగుతున్నాను. రిక్షా డ్రైవర్ కానీ జమాన్ డ్రైవర్ తండ్రి నీ కృప నీ కాపుదల నుంచి ప్రతి బండి ముందు మీరుండి ప్రభావాలు క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చే కృప తెచ్చిన వాళ్ళ చేతులు కష్టం చేస్తానే వృద్ధిలో తీసినామని అడుగుతున్నాను తండ్రి. సాయం చేయండి, దీవించండి, ఆస్వాదించమని అడుగుతుంది. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా, మారుమనసు లేని బిడ్డలకు మారుమనసు దయచేయండి అయ్యా, పరిశుద్ధాత్మ లేని బిడ్డలకు పరిశుద్ధాత్మ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆర్థిక పరంగా ప్రభు నాయన ఆర్థికమైన ఇబ్బందులతో అప్పుతో ఉన్న బిడ్డల పట్ల నీ కృప చూపించి బావ్య కరుణ చూపించి విడిపించమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక. ఆర్థిక పరమైన సహాయం బిడ్డలకు అందజేయమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నాథ కృపగల తండ్రి నీ కృపను కుపురిచి తండ్రి. కనికరి ముట్టు జాలు పొలాలు స్థలాలు అమ్మాలు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి మంచి రేట్లు వచ్చి త్వరగా అమ్ముడిపడే కృపదాయిత్యమని అడుగుతున్నాను తండ్రి. పొలాలు స్థలాలు కొనాలని ఎదురు చూస్తున్న బిడ్డలు మంచిగా కొనుక్కుంటూ కావాల్సిన ఆర్థిక పరమైన సహాయం అందజేయమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి,
ఆస్వాదించండి ప్రభా. నీ కృప నీ కాపుదల నీ హస్తాన్ని తోడుగుంచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన ఈ ప్రార్థన అంతా మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.